అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య ఐక్యవేదిక తరఫున సీతారామ కళ్యాణము, సీతారామ శోభాయాత్ర జరిగేటువంటి 22వ తారీఖు మున్సిపల్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమానికి ఉత్సాహపరిచేందుకు గాను ఈరోజు మన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో కడపలో ఉన్నటువంటి అత్యంత ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొని ఈరోజే శోభాయాత్ర జరిగిందా అనేటువంటి భావన కల్పించారు. వారందరికి కూడా కృతజ్ఞతలు. మనము అయోధ్యలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠింపబడినటువంటి రోజును పరమ పవిత్రంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా మన మున్సిపల్ గ్రౌండ్లో సీతారామ కళ్యాణము శోభాయాత్ర నిర్వహించాలని పోయినసారి అనుకోవడం, ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కడపలో ఉన్నటువంటి ఎంతోమంది ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులందరూ కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నారు, మరి సేవలు అందిస్తున్నారు. వారందరికీ కూడా అయోధ్య ఐక్యవేదిక తరఫున కృతజ్ఞతాభివందనములు సమర్పించుకుంటున్నాం. ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించేందుకు సహకరిస్తారని అందరినీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము సిటీ కేబుల్ ద్వారా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి. కడపలో ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. వారందరికీ ఈ వేదిక నుంచి పత్రిక అంటే అదే లేదు, వారందరికీ కూడా ఈ వేదిక నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య ఐక్యవేదిక తరఫున సీతారామ కళ్యాణము, సీతారామ శోభాయాత్ర జరిగేటువంటి 22వ తారీఖు మున్సిపల్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమానికి ఉత్సాహపరిచేందుకు గాను ఈరోజు మన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో కడపలో ఉన్నటువంటి అత్యంత ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొని ఈరోజే శోభాయాత్ర జరిగిందా అనేటువంటి భావన కల్పించారు. వారందరికి కూడా కృతజ్ఞతలు. మనము అయోధ్యలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠింపబడినటువంటి రోజును పరమ పవిత్రంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా మన మున్సిపల్ గ్రౌండ్లో సీతారామ కళ్యాణము శోభాయాత్ర నిర్వహించాలని పోయినసారి అనుకోవడం, ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కడపలో ఉన్నటువంటి ఎంతోమంది ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులందరూ కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నారు, మరి సేవలు అందిస్తున్నారు. వారందరికీ కూడా అయోధ్య ఐక్యవేదిక తరఫున కృతజ్ఞతాభివందనములు సమర్పించుకుంటున్నాం. ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించేందుకు సహకరిస్తారని అందరినీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము సిటీ కేబుల్ ద్వారా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి. కడపలో ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. వారందరికీ ఈ వేదిక నుంచి పత్రిక అంటే అదే లేదు, వారందరికి కూడా ఈ వేదిక నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య ఐక్యవేదిక తరఫున సీతారామ కళ్యాణము, సీతారామ శోభాయాత్ర జరిగేటువంటి 22వ తారీఖు మున్సిపల్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమానికి ఉత్సాహపరిచేందుకు గాను ఈరోజు మన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో కడపలో ఉన్నటువంటి అత్యంత ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొని ఈరోజే శోభాయాత్ర జరిగిందా అనేటువంటి భావన కల్పించారు. వారందరికి కూడా కృతజ్ఞతలు. మనము అయోధ్యలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠింపబడినటువంటి రోజును పరమ పవిత్రంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా మన మున్సిపల్ గ్రౌండ్లో సీతారామ కళ్యాణము శోభాయాత్ర నిర్వహించాలని పోయినసారి అనుకోవడం, ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి
కడపలో ఉన్నటువంటి ఎంతోమంది ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులందరూ కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నారు, మరి సేవలు అందిస్తున్నారు. వారందరికీ కూడా అయోధ్య ఐక్యవేదిక తరఫున కృతజ్ఞతాభివందనములు సమర్పించుకుంటున్నాం. ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించేందుకు సహకరిస్తారని అందరినీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము సిటీ కేబుల్ ద్వారా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి. కడపలో ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.